లొకేషన్ మెయిన్ గా మనకు విగ్రహాలు పెట్టేటప్పుడు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంట్రవర్షియల్ ప్లేస్ లో ఎవరు విగ్రహాలు పెట్టొద్దండి. గతంలో ఏదైనా గొడవ జరగడం కానీ లేదంటే ఆ ల్యాండ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ లో కానీ విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. టౌన్స్ లో అయితే మెయిన్ గా మేజర్ ట్రాఫిక్ కి అబ్స్ట్రక్షన్ కలిగించే విధంగా విగ్రహాలు ఎవరు పెట్టరాదు. అదొకటి కొంచెం గుర్తు పెట్టుకోండి అందరూ. ఖచ్చితంగా ఇది అందరూ పాటిస్తారని, ఎందుకంటే మన మహబూబ్ నగర్ ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఆ విషయము తెలుసు నాకు. అందుకని ఇది అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. సో ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ లో ఖచ్చితంగా ల్యాండ్ ఓనర్ ఒకవేళ అది ఎవరైనా పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ అయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అవి అన్ని కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇన్వర్షన్ ఏ రోజు చేస్తారు? 3వ రోజా, 5వ రోజా, 9వ రోజా, లేదంటే ఆ రోజు ఎక్కడికి తీసుకెళ్తారు? లోకల్లో ఉన్న ఏదైనా చెరువులోనా, కుంటలోనా, లేదంటే బయటికి తీసుకెళ్తారు? ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇందులో వాలంటీర్స్ గా ఎవరున్నారు, ఆర్గనైజర్స్ గా ఎవరున్నారు, సో దట్ అక్కడ ఏదైనా ఇష్యూ అయితే మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది ఆ డీటెయిల్స్ ని బట్టి మాకు ఈజీ అవుతుంది. సో వాలంటీర్స్ ని మంచి వాళ్ళని పెట్టుకోండి. ఆర్గనైజర్స్ కూడా కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే మనకు 9 రోజుల ప్రక్రియ కాబట్టి మనము గణేష్ ఫెస్టివల్ కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళని ఆ కమిటీస్ లో పెట్టుకుంటే మీకు మాకు అందరికీ కూడా మంచిగా ఉండి ఆ పండుగ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 5 minutes పడుతుంది, దానికి అంటే ఎక్కువ టైం పట్టదు. కాబట్టి ఇది క్రమానుకోకుండా మనందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో దాంట్లో 2 నిమిషాలు ఇది అయిపోతుంది. చేస్తే ఏంటంటే మనకు ఎక్కడ ఎన్ని విగ్రహాలు ప్రదర్శించారు, ఏ రోజు ఎక్కడెక్కడ మనకు నిమజ్జనం జరుగుతుంది, దాన్ని బట్టి నేను బందోబస్తు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో కూడా ఇది పెద్ద ఎత్తున బందోబస్తు జరుగుతుంది. సో దానికి సంబంధించి మన దగ్గర నుంచి కూడా చాలా కోర్స్ వెళ్ళిపోతుంది. సో ఉన్న కోర్సులోనే నేను చేసుకోవాలి కాబట్టి మీరందరూ సహకరిస్తేనే మనది పీస్ఫుల్ గా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీంట్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తో పాటు అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటే మనకు విగ్రహ ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఇట్లాంటి ఆటంకం లేకుండా మనం పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలనే ఆలోచనతోటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని సూచనలు, అంటే దానివల్ల మీకు మాకు ఇద్దరికి ప్రయోజనం ఉంటుంది. ఎన్ని విగ్రహాలు ఉన్నాయనేది ఫస్ట్ మాకు ఇంపార్టెంట్, దాన్ని బట్టి మేము బందోబస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మనకు పోలీస్ పోర్టల్లో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ఒక 2500 విగ్రహాలు లాస్ట్ ఇయర్ నేను చూస్తున్నట్లయితే 2500 విగ్రహాలు మనకు జిల్లా మొత్తంగా ఇక్కడ ప్రతిష్టాపించారు. సో ఆ విగ్రహాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఈ పోర్టల్లో మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద అంటే దాంట్లో డీటెయిల్స్ ఏం లేవు, ఏ ప్లేసు ఏంటిది, ఏ రోజు పెట్టున్నారు, వాలంటీర్స్ ఎవరు, సింపుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది మీకు పీపీటీ రూపంలో కూడా వేస్తారు. తెలంగాణ పోలీసు వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఆ పోర్టల్ డీటెయిల్స్ 1 by 1 మీరు చేసుకుంటుంటే వాళ్ళందరికీ చిన్న చిన్న ఐడి కార్డ్స్ ఇస్తే మా వాళ్ళు నైట్ చెకింగ్ కూడా వస్తుంటారు. ఖచ్చితంగా డే చెకింగ్, నైట్ చెకింగ్ ఉంటాయండి మండపాల దగ్గర. సో దగ్గర మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేము అటెండ్ అవ్వడానికి వాళ్ళకి చిన్న ఐడి కార్డ్స్ లాంటివి ఆ 9 రోజుల కోసం ఇస్తే ఆర్గనైజర్స్ బాగుంటుంది. ఇంకోటి మండపాల దగ్గర మనం డైలీ దీపం పెడతాం, ఎవ్రీడే నైట్ కూడా. సో ఆ దీపం ఆడుకోకుండా ఉండడానికి మనం ఏదో ఒక వస్తువు పెడతాము. కానీ ఖచ్చితంగా పెద్ద మండపం అయితే ఇద్దరు ఖచ్చితంగా నైట్ కూడా 24/7 మనకు ఆ విగ్రహం దగ్గర మండపం దగ్గర ఎవరో ఒకళ్ళు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. పెద్ద విగ్రహాలు అయితే ఖచ్చితంగా ఇద్దరు నైట్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ కూడా, ఎందుకంటే మనం లడ్డు పెడతాము, ఇంకా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళన్నిటి జాగ్రత్త కొనుక్కుంటున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు. మనకు గతంలో కూడా అంటే ఇక్కడ జరిగినట్టు నాకు తెలియదు, కానీ ప్రీవియస్ గా కూడా కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఏదో ఆ దారిని పోయి చిన్నది తగ్గించేసి కింద పడడం, చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు సంభవించడం, ఇలాంటివన్నీ కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి సీసీటీవీ కెమెరాలు పెట్టుకోండి. నైట్ టైం ఖచ్చితంగా ఇద్దరు వాలంటీర్స్ డైలీ వంతులు వేసుకొని ఇద్దరు వాలంటీర్స్ కాకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. బకెట్స్ లో ఇసుక నింపి ఉంచుకోండి, ఎందుకంటే మనము ప్రమాదం మనకి ఎప్పుడు చెప్పి రాదు. కాబట్టి ఎట్లాంటి చిన్న ప్రమాదం, అగ్ని ప్రమాదం సంభవించినా
దాన్ని మనం నివారించాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ఖచ్చితంగా చేయండి. ఆ చుట్టుపక్కల మట్టి కుప్పలు చెత్త కుప్పలు లేకుండా చూసుకోండి. సో దట్ అంటే మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాత్రి 10 వరకే మనం లౌడ్ స్పీకర్లు వాడతాము. 10 నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు ఈ మధ్య టైంలో ఎట్టి పరిస్థితుల్లో వాడడానికి లేదు. ఇది నేను చెప్పింది కాదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. హైదరాబాద్ దగ్గర వాళ్ళకే ఉంది. సో వాళ్ళకి చెప్తే నోట్ చేసుకుని లేకపోతే రెక్టిఫై చేస్తారు. మీకు నిమజ్జనం టైంకి అన్ని క్లియర్ చేయడానికి చాలా చిన్నగా ఉండేది. అప్పుడు అక్కడ ఆ ఊరికి తగ్గట్టుగా ఒక వేదిక కనుక్కోలేదు లాక్డౌన్ దగ్గర. కానీ అప్పన్నపల్లి వరకు కూడా పట్టణం విస్తరించింది. మనం నిమజ్జనం చేసే రోజు అక్కడ నుంచి వీధి దీపాలు ఉండవు, రోడ్డు మీద కూడా చీకటి వీధి దీపాలు ఉండవు. ఇంటర్నల్ రోడ్లు కూడా కరెక్ట్ లేవు. కొంచెం వాటి మీద శ్రద్ధ. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గారికి ఒక విజ్ఞప్తి, చిన్న వినాయకులు ఉంటాయి, వాళ్ళు బీచ్ పల్లి పోవాలంటే వాళ్ళు కాదు కాబట్టి అక్కడ వాటి కోసం చిన్న చెరువులు ఎక్కడ చెరువుల దగ్గర ఉంటే అక్కడ వాళ్ళకి లైట్లు ఏర్పాటు చేసి, మామూలుగా చిన్నగా ఉంటాయి కాబట్టి చెరువుల దగ్గర వేసేస్తారు. లైట్లు ఏర్పాటు చేసి ట్రైన్ అవసరం ఉంటే కూడా ట్రైన్ ఏర్పాటు చేసి అక్కడ కొంచెం పోలీసు బందోబస్తు పెట్టడం బాగుంటుంది. ఈసారి అందరం కలిసి వచ్చి పండుగ చేసుకుంటున్నాం కాబట్టి వినాయక చవితి మండప నిర్వాహకులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా పెడుతున్నాం. అందరూ పోలీసులకు అధికారులకు ఉత్సాహ సమితి వాళ్ళకు